శోభ తెలుగు టీవీ న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై సుగాలి ప్రీతి తల్లి పార్వతీదేవి గన్నవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం రాష్ట్రంలో సంచలనంగా మారింది. తన కుమార్తె మరణాన్ని పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకొని తమకు నమ్మకద్రోహం చేశారని ఆమె ఆరోపించారు. పవన్ పై చీటింగ్, నమ్మకద్రోహం, నిందితులతో కుమ్మక్కు అవ్వడం వంటి అంశాలపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కారణం ఇప్పుడు ఈ రోజు వచ్చేసి ఈ కంప్లైంట్ ఇవ్వడానికి కారణం ఇంకొక విషయం కూడా, ఆధారాలు లేకుండా ఏం మాట్లాడద్దు అని పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. మరి ఏ ఆధారాలు ఉన్నాయని ఒక వీడియోలోనేమో పోస్ట్ మార్టం రిపోర్టు అవన్నీ చూసి మీరు ఈ అమ్మాయి మీద అఘాయిత్యం జరిగింది అని చెప్పడం జరిగింది విత్ ఎవిడెన్స్ తో సహా. మళ్ళీ గెలిచిన తర్వాత మీరు చెప్తున్న వీడియోస్ లలో ఏ ఆధారాలు పెట్టుకొని నా కూతురు సుగాలి ప్రీతి మీద అసత్య ఆరోపణలు చేస్తున్నారు చెప్పాలి పవన్ కళ్యాణ్ గారు. ఎవరు మీకు ఆర్డర్ ఇచ్చారు, లేకపోతే ఎవరు మీకు ఇన్వెస్టిగేషన్ చేసి మీకు రిపోర్ట్ ఇచ్చారో పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి. అవి ఏవి చేయకుండా చెప్పకుండా ఈ 2 సంవత్సరాల్లో ఈ 2 సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత, కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత సుగాలి ప్రీతి కేసులో ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళలేదు, ఒక్క ఇన్వెస్టిగేషన్ కూడా జరగలేదు. ఇంత బర్నింగ్ కేసులు ఉంటే కూడా ప్రభుత్వం అంతా అబద్ధపు కేసుల మీద పరిగెడుతున్నారు గాని నా కూతుర్ని చంపేసిన వాళ్ళ మీద పరిగెడుతుంటే నాకు న్యాయం జరిగేది. అందుకే ఈ రోజు నాకు న్యాయం చేయండి అని సభముఖంగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను, యశస్వి గారిని కూడా కోరుకుంటున్నాను. ఎందుకు వచ్చా రాజకీయాల్లో? నేను రాజకీయాల్లో మీకోసం అలా ఏడుస్తున్న సుగాలి ప్రీతి తల్లి కోసం. మరి ఇప్పటికి కూడా ఈ రోజు వరకు కూడా మీరు మా మీద బాధితులలాగా చూడకుండా ముద్దాయిలాగా చూస్తూ నా కూతురు సుగాలి ప్రీతి మరణించిన వార్త కంటే మీరు మాకు పెడుతున్న బాధలే ఎక్కువయ్యాయి. మీరు మానసికంగా మమ్మల్ని చంపేస్తున్నారు, మమ్మల్ని మోసం చేస్తున్నారు. ఇప్పటికి కూడా ఈ కూటమి ప్రభుత్వంలో కొంచెం కూడా మరి చలనం లేదు. మరి పవన్ కళ్యాణ్ గారు నిలదీయాల్సినది 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు అంతగా నిలదీశారు కదా, మరి అదే దాంట్లో ఒక 10% అన్నా మీరు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించి ఉంటే ఈ రోజు నా కూతురు కేసుకు ఒక సొల్యూషన్ వచ్చేది. మీరు మరి మోడీ గారితో మాట్లాడండి, మీరు మోడీ గారితో మాట్లాడతా అని చెప్పారు, మరి సిబిఐకి ఇప్పిస్తా అన్నారు. మరి మీరు చేసిన హామీలు ఎక్కడికి పోయినాయి? ఎందుకు మీరు సుగాలి ప్రీతి కేసును ఇంతగా మీరు మోసం చేయాల్సి వచ్చింది? కేవలం మీరు డిప్యూటీ సీఎం రాజకీయాల కోసమే మీరు సుగాలి ప్రీతి కేసును వాడుకొని మమ్మల్ని మోసం చేశారు. మీరు ఇప్పుడు ఒప్పుకోండి, మీరు సుగాలి ప్రీతి కేసును వాడుకొని మాత్రమే మీరు డిప్యూటీ సీఎం అయ్యారని ఇప్పటికైనా మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి. అన్నా, మేము ఏ ఆస్తులు అడగడం లేదు, మేము ఏ హోదాలు అడగడం లేదు, మేము ఏ సీట్లు అడగడం లేదు. కేవలం మీరు పిలిపించుకొని 2019లో మాట ఇచ్చారు, అమ్మ మేము చేస్తాము, మీ కేసుకి న్యాయం చేస్తాము, ఫస్ట్ కేసు సుగాలి ప్రీతి కేసే అన్నారు. కానీ ఇప్పటి వరకు 24 నెలలు గడిచినా కూడా మీకు అసలు కొంచెం కూడా చలనం లేదు. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు మీరు ఆడపిల్లల విషయంలో ఇంతగా మీరు మోసం చేస్తున్నారని అడుగుతా ఉన్నాను. మరి మేము అడిగిన వెంటనే మేము ప్రశ్నించాం. ఏమని ప్రశ్నించారు? మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు, సుగాలి ప్రీతి కేసుకి న్యాయం ఎందుకు చేయరని. మరి మీలాగనే మేము మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంటే మీరు మరి పారిపోతున్నారు ఎందుకు చెప్పండి. కొన్నిసార్లు క్రైమ్ చేసి క్రిమినల్స్ అయ్యి కూడా మనం కొన్నిసార్లు వదిలేయాల్సి వస్తుంది, ఎందుకంటే సాక్ష్యాధారాలు లేక. ఉదాహరణకి సుగాలి ప్రీతి కేసు ఎంత చిత్రంగా ఉంటాయంటే, సుగాలి ప్రీతి కేసు నేను 2019లో ఘోరంగా నన్ను ఓడించిన తర్వాత నేను ఆఫీస్లో కూర్చుంటే సుగాలి ప్రీతి మదర్ వచ్చి, అన్న నాకు ఇలా జరిగింది, నా బిడ్డను ఇలా చంపారు. 2018లో చంపారు. ఆ బిడ్డను చంపితే ఉరేసుకుందని చెప్పారు. నేను కూర్చోబెట్టి సోషల్ మీడియా ట్రయల్స్ చేయలేను. లా అండ్ ఆర్డర్ ఎలా ఉంటుందంటే ఓన్లీ సాక్ష్యాధారాల మీద ఆధారపడి నేను కూర్చోబెట్టి వీళ్ళ మీద బ్లేమ్ చేయలేను, వీళ్ళు తప్పు చేశారు. ఎందుకు మాట్లాడతాను? ఇందాక గంజాయి తీసుకొని కొట్టారంటే మీరు గంజాయి తీసుకోవడం చూసారని ఎందుకు అడిగానంటే, నేను అంత నిక్కచ్చిగా ఉండాలి. నేను ఒక నిబద్ధత లేకుండా నేను మాట్లాడకూడదు. ఆవిడతో కూర్చొని మాట్లాడినప్పుడు 14 ఏళ్ల సుగాలి ప్రీతిని ఆ స్కూల్కి వెళ్ళింది, శవమై తిరిగి వచ్చింది, ఊరేశారని చెప్పారు.
బిడ్డని ఇలాగా అవుట్రీచ్ హర్ మోడెస్టీ ఇవన్నీ పెట్టుకున్న తర్వాత మాట్లాడి వాళ్ళు 1,00,000 మంది వెళ్తే సమస్య ఎక్కడ వచ్చిందంటే ఎవరైతే కుటుంబం దెబ్బతిన్నారో వాళ్ళు ఏ పరిస్థితుల్లో మరి ఏం జరిగిందో తెలియదు, కానీ సిబిఐకి వెళ్ళా 2019-24లో సిబిఐకి వెళ్ళా ఇవ్వమని 1,00,000 మందితో చేస్తే వైసీపీ గవర్నమెంట్ సిబిఐకి ఇచ్చినట్టు ఇచ్చి ఊరిని ఒక తూతూ మంత్రిగా లెటర్ రాసి వదిలేశారు. నిజంగా చేయలేదు. మళ్ళీ వచ్చి ఇప్పుడు నేను వచ్చి ఫస్ట్ కేసు అదే తీసుకుందామంటే సాక్ష్యాధారాలన్నీ లాస్ట్ గవర్నమెంట్ నుంచి చెడిపేశారు. పోయిన సాక్ష్యాధారాలని మనం తిరిగి తీసుకురాలేదు. డిఎన్ఏ మనకి మాయం చేశారు, ఫాల్స్ డిఎన్ఏలు పెట్టేశారు, ఏమున్నాయో తెలియదు. సో సాక్ష్యాలు అంత కీలకం. క్రైమ్స్ ఆంధ్రప్రదేశ్లో అధికార కూటమి ప్రభుత్వం పోలీస్ యంత్రాంగాన్ని వాడుకుంటూ ప్రతిపక్షాలే లక్ష్యంగా రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతోందని వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైసీపీ నేతలతో పాటు సోషల్ మీడియా యాక్టివిస్టులు రాజకీయ విశ్లేషకులను భయభ్రాంతులకు గురి చేసేందుకే అక్రమ కేసులు, అరెస్టుల పర్వానికి తెరలేపారని ఆయన మండిపడ్డారు. మనం చూస్తున్నాం యూట్యూబ్ లో ఏది చూసినా 2-3 రోజులు అదే వస్తుంది. ప్రశ్న రావణ్ అరెస్ట్, విడుదల, ప్రశ్న రావణ్ మళ్ళా అరెస్ట్, మళ్ళా విడుదల. ఆగిందా? ఆగల. మళ్ళా అరెస్ట్, మళ్ళా విడుదల. అంతటి తాగిందా? 3సారి కూడా ఆగల. 4ఓసారి మళ్ళా అరెస్ట్, మళ్ళా విడుదల. 5ఓసారి అరెస్టు నెల్లూరు సబ్ జైలుకి, నెల్లూరు జైలుకి, సెంట్రల్ జైలుకి. ఇప్పుడు ఆగింది. ఎంత దుర్మార్గం ఇది! ప్రశ్న రావణ్ అనే వ్యక్తి మా పార్టీ కాదు, ఈయనే కాదు, కేవీఆర్ కూడా మా పార్టీ కాదు, మా పార్టీ యాక్టివిస్టులు కాదు. వారికి జర్నలిజంలో ఉన్నటువంటి అనుభవం మేరకు వారికి కొంత భావాజాలం ఉంటుంది, వారి ఐడియాలజీ. ఆ ఐడియాలజీ ప్రకారం ప్రజల్ని కన్విన్స్ చేయడం కోసం వారు అనేక రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటారు యూట్యూబ్లో. ఎవరండి కిరా కార్పిన? ఇప్పుడు చూసారా మీరు ఎన్ని బూతులు మాట్లాడతాడో? సీమరాజు ఎన్ని బూతులు మాట చూశారుగా. వాళ్ళనేమో మీరు పెట్టుబడి పెట్టి మాట్లాడిస్తారు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోరు. నేను కంప్లైంట్ ఇచ్చా కిరా కార్పి మీదను సీమరాజు మీద, మీకు గుర్తుందో లేదో. పోలీసు వాళ్ళు మీకు ఏమన్నారు, రిజిస్టర్ చేయమన్నారు. తర్వాత కోర్టుకు వెళ్ళా, కోర్టు వారి ముట్టికెళ్ళి వేసిన తర్వాత రిజిస్టర్ చేశారు. యాక్షన్ తీసుకోరు. అదే కేవీ రెడ్డో ప్రశ్న రావణ అయితే 500 మంది పోలీసులు వెళ్ళిపోతారు మీ దుంపదేగా. అంటే మమ్మల్ని తిట్టేటటువంటి యూట్యూబులు, మమ్మల్ని దూషించేటటువంటి యూట్యూబర్లని మీరు పెంచి పోషించి మిమ్మల్ని విమర్శిస్తే మాత్రం వాళ్ళకి ఇదిగో యుఏపిఏ యాక్ట్ అంత భయంకరమైన యాక్టులు పెట్టి మీరు వేధించాలి అని, అణచాలని మీరు ప్రయత్నం చేస్తున్నారంటే మీరు గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారు, మీ గొయ్య మీరు తవ్వుకుంటున్నారయ్యా, మీ గొయ్య మీరు తవ్వుకుంటున్నారు. ప్రశ్నారావణ్ నిండదా కొంతమందికే తెలుసు, దేశం అంతా తెలుసు, రాష్ట్రం అంతా తెలుసు. ఏ టీవీ చూసినా ప్రశ్నారావణ్కి వ్యతిరేకమో అనుకోవడం. మోస్ట్ పాపులర్ క్యాండిడేట్ చేశారు మీరు. కేవీ రెడ్డి కూడా అంతే, ఏదో ఒక యూట్యూబ్ ఛానల్ చేసుకుంటున్నాడు. రెడ్ బుక్ అని ఎర్రి బుక్ అన్నాడంట. ఆ బుక్ దగ్గర ఏదో పదం పెట్టారు, పూ అనే పదం పెట్టి అన్నాడని చెప్పి రాసి పారేశారు, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు, తీసుకొచ్చారు, లోపల పెట్టారు. మీ గొయ్య మీరు తవ్వుకుంటున్నారు. ఎంత చెట్టుకు అంత గాలిలాగా, ఎంత క్రైమ్కి అంతే కేసు ఉండాలి. ఇది ఎక్కడ కేసులే బాబు, నాకు తెలియకూడదని. ఇంతంత కేసులు పెడితే సమాజం మిమ్మల్ని అంగీకరిస్తుందా చెప్పమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అన్నిటికన్నా మించి ఏంటంటే పోలీస్ స్టేషన్ ఉంటే పార్టీలో వెళ్ళిపోతారండి, మాకు అప్పచెప్పమంటున్నారు. పోలీస్ స్టేషన్లో రావనుంటే మాకు అప్పచెప్పన్నారు, సంగతి ఎడుతూ ఉంటున్నారు. ఇంకా ఏం పోలీసులు అప్పచెప్పలా, పోలీసులు కూడా నెట్టేశారు, అది వేరే అంశం. ఈ 4 పోలీస్ స్టేషన్ల మీద పోలీసుల సహకారంతో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రోద్బలంతో దాడులు చేస్తారు, లాక్కొచ్చి కొడతా ఉంటారు. పోలీసులు చూస్తూ ఊరుకుంటారు, కేసులు పెట్టరు. ఇది
ఒక దుర్మార్గమైనటువంటి పద్ధతుల్లో జరుగుతూ ఉంది. సాయికృష్ణ లాకప్ డెత్లో కూడా దీన్ని డైవర్ట్ చేయడం కోసం రకరకాల టాక్టిక్స్లు ఉపయోగిస్తుంది ఈ ప్రభుత్వం. నేను ఒకటే చెప్తున్నాను, పోలీసు వారు ఎక్సెస్ గా ప్రవర్తిస్తున్నారు, తప్పుడు కేసులు పెడుతున్నారు, అన్యాయంగా వ్యవహరిస్తున్నారు. ఇది చట్టం ముందు ప్రశ్నార్థకమవుతుంది రాబోయే కాలంలో, గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. తిరుపతిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చంద్రగిరి ఎమ్మెల్యే పులవర్తి నానిని అరెస్ట్ చేయాలంటూ వైసీపీ నేతలు ఆందోళనకు దిగారు. రిటైర్డ్ న్యాయవాదితో పాటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబంపై పులవర్తి నాని అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్పీ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఎస్పీకి మెమొరాండం ఇచ్చేందుకు యత్నించారు. పోలీసు సిద్ధపడడం లేదు. నిజంగానే చాలా బాధాకరం. ఒక కాన్స్టిట్యున్సీ అపోజిషన్ లోగా వచ్చినప్పుడు ఒక అర్జీ తీసుకోవడం కనీసం ఒక బాధ్యత అని చెప్పి ప్రజల ద్వారా మీకు తెలియజేస్తున్నాను. ఈ అర్జీని ఇక్కడే చించేసి ఎవరికి మేము అర్జీలు ఇవ్వాల్సిన అవసరం లేదు. 1784 మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఏమీ తప్పు చేయకుండా ప్రభుత్వాన్ని జస్ట్ ప్రశ్నించిన దానికి వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో వేశారు. ఇన్ని పూజలు తిట్టిన పులివర్తి నాని గారిని మాత్రం హైదరాబాద్లోని మల్లాపూర్లో జరిగిన 18వ హమాలీ యూనియన్ మహాసభకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేశమంతా రాష్ట్రమంతటా నేమో వర్షాలు లేవు. 33 జిల్లాల్లో 26 జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులున్నాయి. వర్షం తక్కువ పడ్డది, రైతు ఆకాశం దిక్కు చూస్తున్నట్టు. కానీ అక్కడికి పోతే 1,00,000 క్యూసెక్కుల నీళ్లు కిందికి పోతున్నాయన్నారు. కేటీఆర్ సార్ వచ్చినందుకు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ లాట్. ఒక్క నిమిషం, ఒక్కటి నేను మర్చిపోయినా. ఎందుకంటే కొంతమంది నా మన్మనికి కేసీఆర్ అని పేరు పెట్టుకున్నా. అరే నీ మన్మడి కేసీఆర్ ఎట్లా అవుతాడు అన్నారు. అరే నాకు కేసీఆర్ అంటే అభిమానం. నా అభిమానానికి తగ్గట్టుగా నా మన్మడు సెప్టెంబర్ 17 తారీఖు నాడు పుట్టిండు. అంటే తెలంగాణ విమోచన దినోత్సవం నాడు నాకు నా మన్మడు పుట్టిండు. తెలంగాణ విమోచనం అన్నా, తెలంగాణ సాధకుడు అన్నా, తెలంగాణ పునర్జన్మ ప్రాప్తుడు అన్నా కేసీఆరే కదా. తెలంగాణ సాధించిన వ్యక్తి కేసీఆర్ కదా. తెలంగాణ ఆవిర్భావంతో నాకు మన్మడు పుడితే ఆ నాయకుని పేరు పెట్టుకోకు ఇంకెవరిది పెట్టుకోవాలని చెప్పేసి నేను క్వశ్చన్ చేసిన. పెట్టుకోవాలన్నా వద్దా? కేసీఆర్ నా మన్మడు అంటే ఎట్లా వస్తాడు, ఏం పేరు అనొచ్చు? కుర్మ చరణ్ రాజ్. నేను కుర్మ కమ్యూనిటీ, నా మన్మడు చరణ్ రాజ్, కుర్మ చరణ్ రాజ్.
కేసీఆర్. మళ్ళా కూడా నా కేసీఆర్ నా మన్మన్ బర్త్డే రోజు ఇదే ఫంక్షన్ లో సంబరాలు చేద్దామని కూడా మళ్ళొకసారి మీకు తెలియజేస్తూ నా మన్మన్ బర్త్డేలు కూడా ఇంతకంటే ఘనంగా కూడా నా మన్మన్ బర్త్డేలు చేస్తా. స్వాగతంగా ప్రతి ఒక్కరు రావాలని మనస్ఫూర్తిగా కోరుతూ థ్యాంక్ యూ. అరే 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 బాబు, ఇక మీరు రాబాకండి, ఏడుస్తుంది. సరే మిత్రులారా, సీనన్న మనోడికి కేసీఆర్ గారి పేరు పెట్టినందుకు వారికి ధన్యవాదాలు. ఇప్పుడు మనం అందరం ఎదురు చూస్తున్నాం. దయచేసి మీరు రాబాకండి అమ్మా. కేటీఆర్ గారు ఉపన్యాసం కోసం మనందరం కూడా ఎదురు చూస్తున్నాం. ఈ 18వ అమాలి మహాసభకు వచ్చిన మన కార్యనిర్వాహక అధ్యక్షులు తెలంగాణ ఆశాజ్యోతి కేటీఆర్ గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నేను మీ అందరినీ మా హమాలి సోదరుల్ని కోరేది ఒకటే నేను మిమ్మల్ని కోరేది, రాష్ట్ర అధినేత రాష్ట్రాన్ని నడిపే వ్యక్తి సద్బుద్ధి కలిగిన వాడైతే, మంచి బుద్ధి కలిగిన వాడైతే రాష్ట్రంలో పేదలు గాని పెద్దలు గాని అందరు సంతోషంగా ఉంటారు. రాష్ట్రంలో హమాలీలు గాని లేదా మిల్లు యజమానులు గాని అందరు సంతోషంగా ఉంటారు. 10 ఏళ్లు మనం అదే చూసినాం. కేసీఆర్ గారి ప్రభుత్వంలో రైతు బాగున్నాడు, అట్లాగే పారిశ్రామికవేత్తలు బాగున్నారు. కరెంటు బాగుంటే పారిశ్రామికవేత్తలు బాగుండే, కార్మికులు బాగుండే, అంతా సుభిక్షంగా ఉండే. కానీ కొంత ఏమరుపాటుతోని, కొంత మరి మన చిన్న చిన్న పొరపాట్ల వల్ల మనం అధికారం కోల్పోయినాం. బాధపడేదేం లేదు. ఇంతకుముందు సీనన్న చెప్పింది కరెక్ట్. అధికారం పోతే పోయింది, కానీ ప్రజల్లో మమకారం తగ్గలేదు. అధికారం పోతే పోయింది, కానీ ఇవాళ కొన్ని వాస్తవాలు మనకు కూడా తెలుస్తా ఉన్నాయి. కుండ వలిగితే వలిగింది కానీ కుక్క బుద్ధి తెలిసిందని ఎవడు మనోడు ఎవడు పగోడు మనకు కూడా అర్థమైతా ఉన్నది. ఎవరైతే ఇవాళ ఈ కష్ట సమయంలో కూడా మనతో నిలబడి ఉన్నారో, 18వ ఆవిర్భావ దినోత్సవం చేసుకుంటున్నాం. మేము హమాలీలం మా గుండెల్లో కేసీఆర్ ను పెట్టుకున్నాం. మీరు రావాలే అని చెప్పి ఇక్కడికి పిలుచుకున్న మా హమాలి సోదరులకు మీ రుణం తప్పకుండా తీర్చుకుంటా, మీ ప్రతి సమస్య పరిష్కారం చేసే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సీనన్నకు కూడా నేను చెప్తా ఉన్నా, ఇట్లే గట్టిగా ఉండండి, మిమ్మల్ని చేయగలిగింది ఏమీ లేదు. సరే మా మీద అంటే 2 కేసులు పెడతాడు, మీ మీద కేసులు పెడితే ఏమవుతుందో ఆయనకు కూడా ఎరికే, ఈప్ సాఫ్ అవుతుందని తెలుసు. అందుకే మిమ్మల్ని ఎవ్వడు ఏమీ చేయలేడు. ఐకమత్యంగా ఉండండి, గట్టిగా ఉండండి. ఇంకొక 2 ఏళ్లలో తిరిగి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసుకుందాం. బ్రహ్మాండంగా చిన్న చిన్న సమస్యలు ఏమున్నా తప్పకుండా పరిష్కారం చేసుకుందామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ తెలంగాణకును అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఈ దిశగా ఎంసీఆర్ హెచ్ఆర్డీఓలోని బోధి పెవిలియన్లో సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యాటక శాఖపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చి అడిగితే బూతు భాష మాట్లాడుతోందని, అలాగే హరీష్ రావును అక్రమంగా అరెస్ట్ చేశారని తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పులపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందని, రాబోయే 2.5 ఏళ్ల తర్వాత తిరిగి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కానీ బెయిల్ వచ్చిన తర్వాత కొంతమంది చేస్తున్నటువంటి కామెంట్స్ మాత్రం చాలా దారుణమైనటువంటి కామెంట్స్. ఒక అత్యున్నతమైనటువంటి న్యాయస్థానాన్ని ప్రశ్నించే విధంగా, కించపరిచే విధంగా వాళ్ళ కామెంట్స్ ఉంటున్నాయి. అది ఎవరు కూడా మంచిది కాదు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి న్యాయస్థానమే అది. మమ్మల్ని అంటే అల్టిమేట్ గా ఆ బెయిల్ ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో, ఆ జడ్జిలు ఎవరైతే ఉన్నారో, న్యాయమూర్తులు, వాళ్ళని కించపరిచినట్టు, వాళ్ళని అవమానించినట్టే అని మరి భావించవలసి వస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రాజకీయాలలో ఏది శాశ్వతం కాదు. అప్ అండ్ డౌన్స్ వస్తూనే ఉంటాయి. రాజకీయాల్లో మార్పులు చేర్పులు జరుగుతూనే ఉంటాయి. కానీ నిరంతరంగా ప్రజల కోసం నిలబడినటువంటి పార్టీ, ప్రజల కోసం నిలబడినటువంటి నాయకుడే చివరగా మిగిలేటువంటి అంశాలు. ఇక సంక్షేమం, అభివృద్ధి, కేసీఆర్ గారు చేసిన పరిపాలన మన రాష్ట్రమే కాదు, దేశమంతా కొనియాడింది. కొత్తగా మనం చెప్పవలసినటువంటి అవసరం లేదు. ప్రజలు సంతోషంగా ఉండాలనేది మన కేసీఆర్ గారి కోరిక. కానీ ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం ఆయనంట కేసీఆర్ గారు ఆనవాళ్ళు చేర్పేస్తాడంట. మరి ఆ సెక్రటరేట్ ఎవడు వాడు అయ్యే జాగిరదా? మరి సెక్రటరేట్ల క్యాబినెట్ మీటింగ్ ఎందుకు పెడుతున్నాం? ఎవరిది సెక్రటరేట్? ఎవరు కట్టారు? ఆ పక్కన 125 అడుగుల విగ్రహం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిది. ప్రపంచంలోనే ఎక్కడ లేదు అంత పెద్ద విగ్రహం. ఎవరు కట్టారు? ఆడ పోలీస్ కమాండ్ కంట్రోల్ ఆడపోయి మీటింగ్ లో కూర్చుంటారు కదా, మరి అది ఎవరు కొట్టారు? కేసీఆర్ గారు ప్రగతి భవనం పెడితే ఈరోజు ప్రజాభవన్ అని చెప్తుంది. ఎవరు కట్టారు? మరి ఆనవాళ్ళు ఎట్లా తీస్తారు ఆనవాళ్ళు? మరి ఈ భారతదేశ చరిత్రలో ఒక రాష్ట్రాన్ని సాధించి భారతదేశ చిత్రపటంలో పెట్టింది ఎవరు? మరి ఆనవాళ్ళు తీస్తారు. ఎట్లా తీస్తారు? కాబట్టి మాట్లాడడానికి కూడా ఒక బాధ్యత ఉండాలి. ఒక ఉన్నతమైనటువంటి పదవులో ఉన్నప్పుడు బాధ్యతగా మాట్లాడేది నేర్చుకోవాలి. చేసినటువంటి నాయకుడు కదా, అధికారం ఆ రోజు కేసీఆర్ గారు నీలాగా విర్రవీగలే కదా. కాబట్టి ఒకటి గుర్తుంచుకోండి, ఎవరు విర్రవీగిన చరిత్రలో అది రాసి పెట్టి ఉంటుంది. అది జరుగుతుంది సందర్భం వచ్చినప్పుడు. కానీ ఒక్కసారి ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం పోతే 30-35 సంవత్సరాల వరకు కాంగ్రెస్ జెండానే ఈ దేశంలో కనిపించదని చెప్పి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై సుగాలి ప్రీతి